అంటే ట్రీట్మెంట్స్ అలా మారిపోతూ ఉన్నాయి. కొత్త మెడిసిన్స్ వస్తున్నాయి, ఇమ్యూనోథెరపీస్ వస్తున్నాయి, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, మనకి కార్టీ సెల్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో ఇట్స్ చేంజింగ్. అందరికీ ఫస్ట్ లైన్ థెరపీ అంటాం. ఒక మైలోమా అనగానే విఆర్డి అనే కీమోథెరపీ ఫస్ట్ రెజీమ్, అందరికీ అదే ఇస్తాము. కొద్దిమందికి యాంటీబాడీ థెరపీ యాడ్ చేస్తాము. సో యాడ్ చేసేటప్పుడు ప్రతి పేషెంట్తో డిస్కస్ చేసేది ఏంటంటే ఎంత టైం పడుతుంది నీకు రెస్పాన్స్ రావడానికి, ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి. ఈ కొత్త మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రిలేటివ్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటారు. ఈ కొత్త మెడిసిన్స్ వచ్చినాయి అనగానే అది కూడా వాడదాము అనుకుంటారు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీలో ఫ్రీ ట్రీట్మెంట్ లేదు. అన్ఫార్చునేట్లీ మన ఫైనాన్స్ మనమే చేసుకోవాల్సి వస్తుంది, అపార్ట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి తప్ప. ఆ ఇన్సూరెన్స్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇమ్యూనోథెరపీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో దానికి మీరు డాక్టర్తో ఇది యాడ్ చేయటం వల్ల నాకు ఎంత అడ్వాంటేజ్ ఉంది, ఎంత కాస్ట్ ఉంది, ఎంత అడ్వాంటేజ్ ఉంది, అండ్ పీపుల్ షుడ్ అసెస్ దట్. ఎందుకంటే కొన్ని కొత్త ట్రీట్మెంట్స్లో మనకి 1 year ఎక్స్ట్రా వస్తుంది, బట్ ఆ 1 yearకి 20 లక్షలు ఖర్చు పెట్టాలంటే కొంతమందికి ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ ద థెరపీ, దానివల్ల ఎంత ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది, అది తప్ప ఇంకే వేరే లేదు అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్లో ఎట్లా ఉందంటే పాతదానికి కొత్తది యాడ్ చేస్తున్నాం. నీకు 80% రెస్పాన్స్, నేను 90% ఇస్తాను ఇది కొత్తది యాడ్ చేస్తే. బట్ కాస్ట్ ఇక్కడి నుంచి చాలా స్కై రాకెటింగ్ అవుతుంది. సో ఫర్ ఈచ్ పేషెంట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్. స్టాండర్డ్ వేస్తే ఎట్లా ఉంటుంది, కొత్తది యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత కాస్ట్ ఉంది, దే షుడ్ అనలైజ్. మనం గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ ఎవరు ఫామ్ చేస్తున్నారు, అమెరికాలో, యూకేలో, వాళ్ళకి ఆ కాస్ట్ మేబీ నెగ్లిజిబుల్, ఎందుకంటే గవర్నమెంట్ పే చేస్తుంది. బట్ ఇక్కడ మనం పేషెంట్ ఇచ్చేటప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాళ్ళు క్వశ్చన్ అడిగి సర్వైవల్ రేట్ ఎట్లా ఉంటుంది, రెస్పాన్స్ రేట్ ఎట్లా ఉంటుంది, ఈ 3 మెడిసిన్స్కి కలిపితే ఎట్లా ఉంటుంది, 4వది యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిస్కస్ దట్.